సర్వేశ్వర స్వరూపులైన అందరికీ నమస్కారం. ఏకాశీతి పరమండల వాస్తు పూజ. ఈ వాస్తు పూజ ప్రధానంగా ఎప్పుడు చేస్తాము, ఏ సందర్భంలో చేస్తాము, ఈ వాస్తు మండపాలలో ఎంతమంది దేవతలను ఆవాహన చేస్తాము అనే విషయాన్ని చెబుతున్నాను. ఈ యొక్క మండపారాధన అనేది ప్రధానంగా గృహప్రవేశ సమయంలో చేస్తాము. భూశుద్ధ్యర్థం, నిర్మాణ దోష పరిహారార్థం ఈ యొక్క మండపారాధన చేస్తూ ఉంటాము. దీనిలో సంకల్పం ఏమని చెప్తాము అంటే, శ్రీమాన్ గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య యజమానస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గృహ ఆరంభకాలే వాస్తు పురుష స్వర్ణమయ ప్రతిమాదైవిక విడ్వరేణ్య సుప్త మూత్ర పురీషోత్సర్జన శ్వాస కుక్కుట వరాహ సంచారాది దోష పరిహారార్థం శ్రీ పరమేశ్వరముదిష్ట శ్రీ పరమేశ్వర ప్రయత్యర్థం ఏకాశీతి పదమండల వాస్తు పూజ కరిష్యే అనేటువంటి యొక్క సంకల్పంతో ఈ యొక్క మండపారాధన చేస్తాము. దీనివల్ల ఏమిటంటే, గృహ ఇంతకుముందు ఆ భూమిలో ఉన్నటువంటి యొక్క సమస్త దోషాలు, ఎటువంటి దోషాలు ఉన్నా ఆ దోషాలు తొలగిపోవడానికి, తర్వాత మనం కట్టుబడి చేసేటప్పుడు నిర్మాణ సమయంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోవడానికి ఈ యొక్క మండపారాధన అనేది తప్పకుండా ప్రతి ఒక్క నూతన గృహప్రవేశంలో చేయాలి. వాస్తు పూజా విధానము అనేటువంటి ఒక గ్రంథం నుంచి తీసుకోబడ్డది. కాబట్టి విధానముగా చేయాలి అంటే దయచేసి నా ఫోన్ నెంబర్ను సంప్రదించండి. నా పేరు ఫెడ్ శర్మ. 9603280769. శుభం భూయాత్. ఈ వెనుక కనబడుతున్నది మేము గృహప్రవేశ సమయంలో చేసినటువంటి యొక్క ఏకాశీతి పదమండల వాస్తు మండపారాధన మరియు వాస్తు పురుషుని యొక్క ఆవాహన, నవగ్రహ మండపారాధన అంతా కూడా చేస్తున్నాము.